హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టీఎస్ టెట్లో భాగంగా సైకాలజీ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. అభ్యసనం నుండి ఇప్పుడు బ్రూనర్ బోధనా సిద్ధాంతం అనేది చూద్దాము. బ్రూనర్ బోధనా సిద్ధాంతం జెరోమ్ బ్రూనర్ రచించిన ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథంలోని బోధనా సిద్ధాంతం పాఠ్య ప్రణాళికల రచనలకు, బోధనా కార్యక్రమాలకు మూలం అయ్యింది. ఏం రచించాడు బ్రూనరు? ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథం నుంచి ఈ గ్రంథంలోని బోధనా సిద్ధాంతం నుంచి రచనలకు, బోధనా కార్యక్రమాలకు మూలమైందట. సో బ్రూనర్ ప్రవర్తనవాదాన్ని వ్యతిరేకించి పియాజే భావనలతో అంగీకరించాడు. బ్రూనరు ప్రవర్తనవాదాన్ని వ్యతిరేకించాడు, పియాజేతో అంగీకరించాడు. బ్రూనర్ అభ్యసన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిని అభ్యసిస్తూ ముందుకు సాగాలని సూచించాడు. అవి ఆవిష్కరణ, అభ్యసనం, బోధన, శిక్షణ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలకు గల ఇతర పేర్లు. ఈ సిద్ధాంతానికి ఇంకొక పేర్లు ఏమున్నాయి? బ్రూనర్ బోధన సిద్ధాంతానికి ఆవిష్కరణల అభ్యసనము, బోధన, శిక్షణ సిద్ధాంతము. ఈ సిద్ధాంతానికి గల ఇతర పేర్లు. బ్రూనర్ సిద్ధాంతంలోని ముఖ్య అంశాలు ఏంటో చూద్దాము. ఏ అంశము మూల సూత్రాలైనా ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు. వ్యక్తిలో ఉండే అభ్యసనం పట్ల ఆసక్తి, కుతూహలం నేర్చుకోవడానికి ప్రధాన అంశాలు. విద్యార్థి స్వీయ అభ్యసనానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా, సలహాదారుడిగా మాత్రమే ఉండి విద్యార్థికి అభ్యసనంలో అధిక పాత్రను ఇవ్వాలి. బోధన విషయాల కంటే బోధనా పద్ధతికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో ప్రేరణ, బోధనా క్రమం, ఆవిష్కరణ, అభ్యసనం, అంతర్బుద్ధి చింతన ముఖ్యమైనవి. ఫస్ట్ ప్రేరణ ఏంటో చూద్దాము. మోటివేషన్, ప్రేరణ. బహిర్గత ప్రేరణ కంటే విద్యార్థిలో ఏర్పడే అంతర్గత ప్రేరణ అభ్యసనంకు ప్రధానం. విద్యార్థి ఒక కృత్యాన్ని పూర్తి చేసినప్పుడు, సమస్యకు పరిష్కారం కనుగొన్నప్పుడు ఏర్పడే ఆనందం, ఆత్మతృప్తి అంతర్గత ప్రేరణగా పనిచేస్తాయి. నెక్స్ట్ బోధనా క్రమం. విద్యార్థులు అభ్యసించవలసిన అంశాలను దశల వారీగా ప్రవేశపెట్టాలని బ్రూనర్ అభిప్రాయం. అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని 3 క్రమశ్రేణి పద్ధతుల్లో అందించాలి. ఆ పద్ధతులు ఏంటో చూద్దాము. ఫస్ట్ ఏ వచ్చేసి క్రియాత్మక పద్ధతి. అభ్యసన అంశాలకు చెందిన విషయాలను క్రియల ద్వారా తెలియజేయాలి. కృత్యాలను తన చుట్టూ ఉన్న సామాగ్రిని వినియోగించి నిర్వహించాలి. ఆటపాటలకు ప్రాధాన్యం ఇచ్చి పని కేంద్రకంగా ఉండాలి. చేయడం ద్వారా అభ్యసనం అనే సూత్రం ఈ పద్ధతిలో ఇమిడి ఉంటుంది. క్రియాత్మక పద్ధతిలో ఏముంటుంది? చేయడం ద్వారా అభ్యసనం అనే సూత్రం ఇమిడి ఉంటుంది. నెక్స్ట్ చిత్ర ప్రతిమ పద్ధతి. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు బోధనా ఉపకరణాలను, నమూనాలు, గ్లోబులు, చార్టులను ఉపయోగించి బోధించాలి. ఈ పద్ధతి వలన విద్యార్థులలో దృశ్య స్మృతి వికసిస్తుంది. విద్యార్థులు తమకు తాముగా చిత్ర ప్రతిమలను తయారు చేసుకుంటారు. కాబట్టి విషయ అవగాహన పటిష్టంగా జరుగుతుంది. నెక్స్ట్ చిత్ర ప్రతిమ పద్ధతి. ఫస్ట్ వన్ ఏంటిది? క్రియాత్మక పద్ధతి. నెక్స్ట్ ప్రతీకాత్మక పద్ధతి చూద్దాము. సింబాలిక్ మెథడ్. అభ్యసన అంశాలను సంకేతాలతో, సూత్రాలతో నేర్చుకుంటాడు. నేర్చుకున్న విషయాలను గత అభ్యసన విషయాలతో అన్వయించుకుంటాడు. ఇది భాషాభివృద్ధికి సహకరించే పద్ధతి. ఇది దశ శాబ్దిక స్మృతికి దోహదం చేస్తుంది. బ్రూనర్ విద్యార్థులకు క్రియాత్మక చిత్ర ప్రతిమలు ప్రతీకాత్మక క్రమంలోనే బోధన జరగాలని తెలిపాడు. నెక్స్ట్ ఆవిష్కరణ అభ్యసనం. మనం ఇక్కడ చూసాం కదా. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రేరణ, బోధనా క్రమం, తర్వాత ఆవిష్కరణ అభ్యసనం, తర్వాత ఏముంది? అంతర్బుద్ధి చింతన. థర్డ్ వన్ ఆవిష్కరణ అభ్యసనం అనేది చూద్దాము. ఉపాధ్యాయుడు విద్యార్థులకు కొన్ని ప్రశ్నలను ఇచ్చి విద్యార్థులను సమస్య పరిష్కారానికి అవసరమైన పరికల్పన, పరిశీలన మార్గాలను తెలుసుకునేలా ప్రోత్సహిస్తారు. విద్యార్థులలో ఆవిష్కరణ అభ్యసనం జరగడానికి అంతర్బుద్ధి చింతన, విశ్లేషణాత్మక చింతన అనేది అవసరం. ఫోర్త్ అంతర్బుద్ధి చింతన. ఒక సమస్యకు ఆధారం లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారమే అంతర్బుద్ధి చింతన.
ఈ పరిష్కారాలు పరికల్పనలుగా మారి పరికల్పనలు విశ్లేషణాత్మక చింతన ద్వారా పరీక్షించబడతాయి. దీని వలన జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. విద్య అనుప్రయుక్తము చూద్దాము. అభ్యసనంలో అవసరమైనప్పుడు విద్యార్థికి సహాయం అందించాలి అనేది పునర్బలనం కలిగించాలి. అభ్యసన అంశాలను వరుస క్రమంలో అమర్చి విద్యార్థి స్వయంగా అభ్యసించేలా చేస్తే విషయాలు ఎక్కువ కాలం ధారణలో ఉంటాయి. ప్రేరణ కలిగించటం, ప్రేరణను కొనసాగేటట్లు చేయడం, అధిక ప్రేరణ ఏర్పడేటట్లు చేయడం వలన బోధనాభ్యాసన ప్రక్రియ సులభమవుతుంది. అభ్యాసకునికి అభ్యసన ప్రక్రియలో ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలి. అభ్యసన అంశాలను ప్రాథమిక కీలక భావాలను సులభ రీతిలో విద్యార్థికి పరిచయం చేయాలి. బ్రూనర్ సిద్ధాంతం పాఠశాలలో విద్యాబోధన జరిపే విధానంలో మార్పులను పరిచయం చేసింది. విద్యార్థులలోని అంతర్బుద్ధి చింతన, అన్వేషణ, అభ్యసనం విద్యార్థులలో జ్ఞాన నిర్మాణానికి ఏ విధంగా దోహదం చేస్తాయి అనేది తెలిపింది. ఫ్రెండ్స్, ఇది బ్రూనర్ బోధన సిద్ధాంతం చూసారు కదా. తప్పకుండా నేర్చుకోండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి శాస్త్రవేత్తలు రచనలు చూద్దాము. ఇది మీరు నోట్ చేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. ఒక దగ్గర నోట్ చేసుకుంటే మనకి ఎగ్జామ్ బిఫోర్లో క్విక్ రివిజన్కి యూజ్ అవుతుంది. పావ్లోవ్ రచనలు చూద్దాము. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ 1902లో, అలాగే ద కండిషనల్ రిఫ్లెక్సెస్ 1927లో. స్కిన్నర్ రచనలు వచ్చేసి ద బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ 1938, సైన్స్ అండ్ హ్యూమన్ బిహేవియర్, క్యుములేటివ్ రికార్డు, రిఫ్లెక్షన్ ఆన్ బిహేవియర్ అండ్ సొసైటీ, ద షేపింగ్ ఆఫ్ ఏ బిహేవియరిస్ట్, షెడ్యూల్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్. ఇవి స్కిన్నర్ రచనలు. నెక్స్ట్ థార్న్డైక్ చూద్దాము. యానిమల్ ఇంటెలిజెన్స్, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ నేచర్ అండ్ సోషల్ ఆర్డర్. నెక్స్ట్ కోహెలర్ రచనలు చూద్దాము. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, ద గెస్టాల్ట్ సైకాలజీ. బంధురా రచనలు చూద్దాము. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ బిహేవియర్ మోడిఫికేషన్, అగ్రెషన్ అండ్ సోషల్ లెర్నింగ్ థియరీ. ఇవి రచనలు, శాస్త్రవేత్తలు చేసిన రచనలు. ఇప్పుడు కొన్ని బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్. సినిమాలలో చూపించిన హింసాత్మక ప్రవర్తనలను పిల్లలు నేర్చుకుంటారు అను ముగింపును క్రింది ఏ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త పరిశోధనల ఆధారంగా రాబట్టవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్, ఫ్యాషన్ షోలలోని మోడల్స్ను పరిశీలించిన విద్యార్థులు వారిని అనుకరించ ప్రయత్నించారు. ఇది ఏ విధమైన అనుకరణ? ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వైగోట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతంను ఆధారంగా చేసుకున్నది? ఆన్సర్ ఆప్షన్ 2 పరస్పర చర్య బోధన. నెక్స్ట్ ఫోర్త్ వన్, పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు అని ప్రకటించినది? ఆన్సర్ ఆప్షన్ 3 పియాజే. క్వశ్చన్ నెంబర్ 5, నిర్మాణాత్మక వాదం దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై స్వీయ అవగాహన పెంచుకొనుట. క్వశ్చన్ నెంబర్ 6, కేవలం ప్రశ్నించదగిన ప్రవర్తనలు పై ఆధారపడి అభ్యసన సిద్ధాంతం? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ప్రవర్తన వాదం. క్వశ్చన్ నెంబర్ 7, పిల్లల అభ్యసనంలో కింది పరిసరానికి వైగోట్స్కి అమితమైన ప్రాధాన్యత ఇచ్చాడు? ఆన్సర్ ఆప్షన్ 4 సామాజిక. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతము ప్రకారం సంజ్ఞానాత్మక నిర్మితిలోని మార్పు ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 అనుగుణ్యం. క్వశ్చన్ నెంబర్ 9, పునర్బలన నియమం ప్రిన్సిపల్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్స్తో సంబంధం కలిగినది? ఆన్సర్ ఆప్షన్ 4 స్కిన్నర్. క్వశ్చన్ నెంబర్ 10, వైగోట్స్కి సిద్ధాంతం సూచించినది? ఆన్సర్ ఆప్షన్ 1 భాగస్వామ్యయుత సమస్య పరిష్కారం. క్వశ్చన్ నెంబర్ 11, ఒక తండ్రి అతని కూతురిని విహారయాత్రకు తీసుకువెళ్ళాడు. ఆమెకు గతంలో పక్షులను గుర్తించిన భావన ఏర్పడి ఉంది, కానీ గాలిపటాలను గురించి తెలియదు. గాలిపటాలను చూడడంతో ఆమె తన తండ్రితో పక్షులను చూడండి అని అన్నది. ఆ తండ్రి అవి గాలిపటాలు అని అన్నాడు.
పై ఉదాహరణ దేనిని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 సాంశీకరణం. క్వశ్చన్ నెంబర్ 12. ఒక వ్యక్తి ఒక స్వీట్ షాప్ బోర్డు నందు తనకిష్టమైన స్వీట్ పేరు చూడగానే నోటిలో లాలాజలం ఊరింది. ఇందులో ఇష్టమైన స్వీట్ పేరు నిబంధిత ఉద్దీపన. క్వశ్చన్ నెంబర్ 13. జెడ్పీడి దేని యొక్క సంక్షిప్త నామం? ఆన్సర్ ఆప్షన్ 2 జోనల్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. టైప్ రైటింగ్ నైపుణ్యాలు నేర్చుకోవడం ఏ అభ్యసనమునకు ఉదాహరణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 యత్నదోష అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 15. ఒక ఉపాధ్యాయుడు సమస్యను పరిష్కరించడానికి పిల్లలను ప్రేరేపించు నిమిత్తమై వారికి కొన్ని మిఠాయిలను ఆశ చూపించిన అతను ఉపయోగించినది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాథమిక పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఉపాధ్యాయుడు క్లిష్టమైన భావనలను కొన్ని సంతోషకరమైన ఉద్దీపనలకు ప్రవేశపెట్టి బోధించ ప్రయత్నిస్తున్నాడు. కొన్ని ప్రయత్నాల అనంతరము విద్యార్థులు సబ్జెక్టును ఇష్టపడ్డారు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం? ఆన్సర్ ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 17. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఎందులో ఏర్పరచబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 యత్నదోష అభ్యసనం. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు బిట్స్ అలాగే టాపిక్. అయితే నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ వీడియో చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.